ఇటీవలి కాలంలో వివాహాలు సమావేశాలను పొలాల్లో ఏర్పాటు చేసే ధోరణి పెరుగుతోంది. విస్తరిస్తున్న ఆరోగ్య స్పృహ, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రకృతి అనుకూల మార్గాల అన్వేషణ కారణంగా అగ్రి టూరిజం అంతకంతకు ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఉపాధి కల్పనలోనూ పర్యాటక రంగానికి ఇది కీలక పాత్ర. గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా మహారాష్ట్ర మొదటిసారిగా వ్యవసాయ పర్యాటక విధానాన్ని రూపొందించింది. ఇందుకోసం ప్రత్యేకంగా వ్యవసాయ పర్యాటక అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది. దీని ద్వారా రైతులను భాగస్వాములుగా చేర్చి వ్యవసాయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తోంది. రవాణా, వసతి వంటి సౌకర్యాల కల్పనకు కృషి చేస్తూ యాత్రికులు వ్యవసాయ క్షేత్రాల్ని సందర్శించేలా చర్యలు తీసుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యవసాయ పర్యాటకానికి పలు అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ, తెలంగాణలోని కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాంతాలు ఇందుకు అనుకూలం. ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే వ్యవసాయ పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించే దేశ విదేశీ యాత్రికులను ఆకర్షిస్తే వ్యవసాయ పర్యాటకం పురోగతి సాధిస్తుంది. వ్యవసాయ పర్యాటకం పట్టణాలు, నగరాల్లో ఉండే వారికి గ్రామీణ జీవితంపై అవగాహన కలిగిస్తుంది. విద్యార్థులు సాగులో ఆచరణాత్మక అనుభవం సాధించటానికి తోడ్పడుతుంది. ఆహార సరఫరాతో పాటు పలు రకాల మొక్కలు, జంతువులు, హస్తకళలు, భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు, దుస్తులు, గ్రామీణ జీవన శైలి గురించి తెలుసుకుంటారు. ప్రకృతి వైపు ఆకర్షితులయ్యేందుకు దోహదపడుతుంది. ఈ తరహా పర్యాటకంలో ఆహార, వసతి, వినోద, ప్రయాణ ఖర్చులు తక్కువే. కాబట్టి యాత్రికులపై ఆర్థిక భారం తక్కువగానే ఉంటుంది. పర్యాటకులు రావడం దేశంలో వ్యవసాయ రంగానికి, గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతికి దోహదం చేస్తుంది. ఆధునిక యువత ఇప్పుడు ఇలా వీలు చిక్కినప్పుడల్లా పొలాలలో గడుపుతోంది. కేవలం ప్రకృతి ఒడిలోనే సేద తీరుతోంది. యువత గుంపులుగా పొలాల వెంట తిరుగుతూ ఆనందిస్తున్నారు.